కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. నీట్ పేపర్ లీక్ కేసుపై కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన ఛలో పార్లమెంటు ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్ మంతర్ నిరసన వేదిక దగ్గర నుంచి ఆందోళనకారులను ఖాళీ చేయించారు. అయితే సీజేపీ నేత అభిజిత్ దీప్కేను అరెస్ట్ చేయలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఘర్షణలో 50 మందికి గాయాలైనట్టు వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. మరోవైపు కేంద్రంతో సీజేపీ పార్టీ నేతలు చర్చించారు. కేంద్ర మంత్రి నడ్డాతో సీజేపీ నేతలు సౌరవ్ దాస్ తదితరులు సమావేశమయ్యారు. తమ డిమాండ్లను కేంద్రం ముందుంచారు. తమ వినతిని జేపీ నడ్డా ఓపిక్గా విన్నారని సీజేపీ నేతలు తెలిపారు. సోనం వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలని, మెరుగైన చికిత్స కోసం ఆయన్ను మేదాంత ఆసుపత్రికి తరలించాలని కోరారు. సీజేపీ ప్రతినిధులు ఆందోళన విరమించాలని కోరారు నడ్డా. సీజేపీ నుంచి తొలిసారి ప్రతిపాదన వచ్చిందని, ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని కోరారని చెప్పారు. ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయి అన్నారు. సాయంత్రం సీజేపీ ప్రతినిధులు వినతి పత్రం ఇచ్చారని నడ్డా తెలిపారు. అయితే తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ నేతలు ప్రకటించారు. మరోవైపు పేపర్ లీకుల అంశం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో లోక్సభ, రాజ్యసభలు రేపటికి వాయిదా పడ్డాయి. సీజేపీ ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీని హై అలర్ట్లో ఉంచారు. జనం భారీగా గుమిగూడడాన్ని నిషేధించారు. జంతర్ మంతర్ తప్ప మిగతా ప్రదేశాల్లో ఎక్కడా కూడా 5 కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దని పోలీసులు హెచ్చరించారు. అలాగే మధ్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ను నిలిపివేశారు. కాక్రోచ్ జనతా పార్టీతో ఢిల్లీలో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్, ఢిల్లీలో ఇంకా హైటెన్షన్ కొనసాగుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ పిలిపించిన చలో పార్లమెంట్ కొంత ఉద్రిక్తకరంగా మారింది. టియర్ గ్యాస్ ప్రయోగించడం, లాఠీ చార్జ్తో పాటుగా ఇటు పోలీసులు గాయపడ్డారు. అలాగే ఇటు నిరసనకారులు కూడా ముఖ్యంగా కొందరికి కాళ్ళు, చేతులు, తల కూడా పగిలిపోయిన పరిస్థితి. పూర్తిగా పోలీసులు కట్టడి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ వేలాది సంఖ్యలో సీజేపీ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ వైఫల్యాలు, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలకు నైతిక బాధ్యత వహించాలి అంటూ ఇటు సీజేపీ ఈరోజు చేపట్టిన నిరసన కార్యక్రమం చాలా టెన్షన్ని పుట్టిస్తున్న పరిస్థితి. ఇప్పటికీ ముఖ్యంగా ఈ పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా కేరళ భవన్, అలాగే ఇటు జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, ఈ రఫీ మార్గ్, నేషనల్ మీడియా సెంటర్, ఈ ప్రాంతాల్లో సీజేపీకి సంబంధించిన మద్దతుదారులు ఇంకా ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఈరోజు ఉదయం నుంచి కూడా మెట్రో స్టేషన్లు మూసివేత, అలాగే ట్రాఫిక్ అడ్వైజరీస్ జారీ చేయడం,
ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం చాలా ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేయడం జరిగింది. కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని పార్లమెంటు ముట్టడిని ముఖ్యంగా CJP ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం బాల్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది అంటూ CJPకి సంబంధించిన ప్రతినిధులు JP నడ్డాతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో చర్చలు జరుపుతున్నారు. ఇటు సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకా ఇద్దరు కూడా ప్రధానంగా 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అది ప్రధానంగా ఒకటి సోనం వాంగ్చుక్ని నిర్బంధం నుంచి విడుదల చేయాలి, అలాగే రెండోది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇక మూడోది నీట్ ముఖ్యంగా ప్రశ్నపత్రం లీకేజ్ ద్వారా దీనివల్ల ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో సో వారి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలన్న ఈ 3 ప్రధాన డిమాండ్లను కూడా కేంద్రం ముందుంచడం జరిగింది. సో ప్రస్తుతం JP నడ్డా నివాసంలోనే CJP ప్రతినిధులు ఉన్నారు. సో కేంద్ర మంత్రి ముఖ్యంగా పార్టీలో అంతర్గతంగా ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించి దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారని చెప్పి ప్రతినిధులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇటు అభిజిత్ దీప్కేని అరెస్ట్ చేశారని చెప్పి మొదట ప్రకటించినప్పటికీ ఆయన అరెస్ట్ చేయలేదు. సో ప్రస్తుతం ఇంకా జంతర్ మంతర్ ప్రొటెస్ట్ అయితే ఖాళీ చేయించినప్పటికీ షంగ్రిల్లా, లీ మెరిడియన్ అలాగే నేషనల్ మీడియా సెంటర్ ఈ పరిసర ప్రాంతాల్లో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లపైనే ఇటు ఆందోళనకారులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. టీయర్ గ్యాస్ని ప్రయోగించడం, లాఠీ చార్జ్, ఇటు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు కావాల్సిన చర్యలన్నింటినీ కూడా పోలీసులు అయితే తీసుకుంటున్న పరిస్థితి. సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం CJP డిమాండ్లకు తలగ్గుతుందా, ఈ ఆందోళన ఇక్కడితో ఆగుతుందా? ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత నిర్భయ ఘటన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇటు నిరసనకారులు కానీ ఆందోళనకారులు కానీ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన లేదు. సో పెద్ద మొత్తంలో 14 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉద్యమం ఢిల్లీలో ఇటు మొదలవడం జరిగింది ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి. సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఈ నిరసనల్ని ఆందోళనల్ని విరమింపజేసేందుకు వారి డిమాండ్లకు తలగ్గుతుందా లేక ఏం చేయబోతుందనేది మనం వేచి చూడాలి. రైట్ గోపి.